హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం దోమలకి చాలా ఇబ్బంది పడిపోతున్నాం కదా. దానికి మంచి రెమెడీ ఇంట్లోనే మనం జట్టు ఆల్ అవుట్ లేకుండా ఇలా తయారు చేసుకున్నట్లయితే మనకి ఇంట్లో సువాసన ఉంటుంది. ప్లస్ మనకి దోమలన్నీ మటుమాయమైపోతాయండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనకిప్పుడు ఆల్ అవుట్కి ఆ సిరం తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఏంటంటే లవంగాలు, దాల్చిన చెక్క మిక్సీలో వేస్తున్నాను. అలాగే మనకి ఒకటి పచ్చకర్పూరం, అలాగే కర్పూరాలు ఇవి వేసేసి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చూసండి ఎంత స్మెల్ వస్తుందంటే, ఎంత అద్భుతమైన స్మెల్. ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీని నింపే ఈ పౌడర్ని మనం ఇలా నైట్ పూట కనుక మనం డైలీ యూజ్ చేస్తే దోమల బారి నుండి మనం దూరం అవుతాము. అలాగే ఇల్లంతా కూడా సువాసనతోటి చాలా చక్కటి పరిమళం ఉంటుందండి. చూసారు కదా, ఇది 1 స్పూన్నర వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని వాటర్లో మిక్స్ చేయాలి. చూసారు కదా, ఇలా అంతేనండి. ఒక్క 10 నిమిషాల టైంలో మనకి ఈ రెమెడీ కనుక మనం యూజ్ చేసుకుంటే దోమల బారు నుంచి మనం బయటపడవచ్చు. అలాగే ఇల్లంతా కూడా సువాసన భరితంగా ఉంటుందన్నమాట. ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి మీకు చెప్తున్నది. నేను ఇంట్లో ప్రతిసారి ఆల్ అవుట్ కొనకుండా ఇలాగా నేను తయారు చేసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా చేసుకొని ఒక బాటిల్లో అంతా పోసేసుకుంటే మనకి ఎన్ని రోజులు వచ్చినా మళ్ళీ రెడీ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది చక్కటి పరిమళమైన ఆలు చూడండి. చూసారు కదా, అలాగే 1 స్పూను కొబ్బరి నూనె కూడా వేసుకున్నాను. ఇది వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఉట్టి వాటర్ అనేటప్పటికి అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా. కొంచెం ఆయిల్ అన్నది ఉంటే మనకి బాగుంటుందని చెప్పి అలా వేసాను అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ ఆల్ అవుట్ బాటిల్లో ఫిల్ చేసేసుకొని మనం ఆల్ అవుట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగా వడగట్టేసుకుంటే మనకి ఆ పౌడర్ అంతా కూడా దాంట్లోకి దిగిపోయి డస్ట్ మొత్తం అంతా పైన ఉండిపోతుంది అన్నమాట. ఇలా చేసుకుంటే మనకి బాగుంటుంది. చూసారు కదా, ఇది మనం రెడీమేడ్గా హోమ్ మేడ్ ఆల్ అవుట్ వర్క్ అవుతుంది. చూసారు కదా, సరే మంచి పరిమళంతో రూమ్ అంతా కూడా రూమ్ స్ప్రే లాగా యూజ్ అవుతుంది. ఇది దోమలు నివారించడానికి వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.